నా అంటే ఆ పాడ మోసే దాని మీద దేని గురించి మోసిండు, ఎందు గురించి మోసిండు, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయాలని మోసిండు, మార్కులు కొట్టేయాలని మోసిండా లేదా అనేది కూడా నేను చాలా స్పష్టంగా నేను చెప్తా. కానీ ఇప్పుడు కాదు, ఒక 2 రోజుల తర్వాత ఈ వేదిక మీదకి వెళ్ళి నేను ఇక్కడ ఈ రోజు నేను చెప్పదలుచుకోలేదు. కానీ బరాబర్ నా అభిప్రాయం వేరే ఉన్నది దాని విషయంలో నేను మాట్లాడతాను. జనం కూడా కొట్టుకోపోతుంది. ఇట్స్ వెల్కమ్ జెస్చర్, అక్కడ మటుకు మాత్రం వెల్కమ్ జెస్చర్, దాన్ని స్వాగతించడే. కానీ ఇంకా దాని అంశాల మీద, పాటలు మోసిన అంశాల మీద నాకు భిన్న అభిప్రాయాలనే నేను చెప్తా, బరాబర్ చెప్తా. ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ కళాకారులని, అందశ్రీ లాంటి వాళ్ళు. సో ఈ ప్రభుత్వం పట్టించుకొని కొంచెం పెద్దపీట వేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? చాలా మంది కళాకారులు ఇంకా బయట ఉన్నారు, అందుకనే నేను నన్ను తోవకి ఇప్పుడే నేను బరాబర్ చెప్తా. కళాకారులు ఎంతెంత మంది ఉన్నారు, ఎంతెంత మంది ఉద్యమకారులు ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఎవరెవరిని పట్టించుకున్నది, ఎవరెవరిని పట్టించుకోలేదు. అందశ్రీని కూడా 100% పట్టించుకోవాల్సిందే. కానీ ఎందుకు పట్టించుకున్నది? మరి 2 ఏళ్ళు అవుతున్నది కదా, 2 ఏళ్ళు అదే పేదరికంలో ఉండే కదా ఆ ఇంట్లో. ఇప్పుడు ఇచ్చిండు సరే. నేను మళ్ళాగే నేను ఇప్పుడు మాట్లాడగాను, బరాబర్ దీని మీద నేను మాట్లాడతా. అందశ్రీ చెప్పిన మాటలు చెప్పుకుంటూనే చెప్తా. అది కూడా ఒక్క 2-3 రోజులు ఆగండి, చెప్తా. అవసరమైతే మీ అందరిని పిలిచి కూర్చోబెట్టి చెప్తా. జనంకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే అందశ్రీకి నిజమైన నివాళి ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే అందశ్రీకి నిజమైన నివాళి. సో నేను అందశ్రీ పాటను నడిచేటోని కాబట్టి నేను చెప్తా. ఈవెన్ పాట విషయంలో నీకు ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణిని జయ జయ తెలంగాణ అతను మ్యూజిక్ డైరెక్షన్ చేసుడు తప్పు, మాకు ఇబ్బంది అనిపించింది అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పినాం. అటువంటి వాళ్ళ స్ఫూర్తే, ముచ్చల సత్యనారాయణ గారి స్ఫూర్తి కావచ్చు, గదరన్న స్ఫూర్తి కావచ్చు, అందశ్రీ అన్న స్ఫూర్తితోటే చెప్తున్నా. అదే స్ఫూర్తితోని బరాబర్ చెప్తా అని చెప్తున్నా. 2 రోజుల్లో చెప్తాను. తెలంగాణకు నిజమైన ఉద్యమకారులు, నిజంగా ఉద్యమాలను తిరిగిన వాళ్ళు ఎవరిని కూడా కేసీఆర్ పెద్ద కన్సిడర్ చేయలే. ఆయనకి ఎవరెవరైతే జోక్కుంటూ తిరిగినరో వాళ్ళనే చేసిర్రు. అందశ్రీ క్వశ్చన్ చేస్తున్నాడు. అందశ్రీ ఎప్పుడు కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతాడు కాబట్టినే అందశ్రీ చరిత్రను బొందబెట్టాలి. అట్లా చాలా మంది చరిత్రలు బొందబెట్టారు. ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్దలు రాసిన పుస్తకాలనే కదా ఇప్పుడు వాళ్ళు గ్రూప్ 1 కు సివిల్స్ కు పెట్టే పుస్తకాలు అంతా అబద్ధం, అదంతా ఫార్స్. అంత ఉద్యమ చరిత్రను మొత్తం బొందబెట్టి కేవలం కేసీఆర్ కుటుంబం చుట్టూ తిప్పినటువంటి వాళ్ళనే మెజారిటీగా చేసిర్రు. కొంతమందిని చేస్తే చేయవచ్చు అంతేనే, కానీ మెజారిటీగా ఇప్పుడు గదరన్న సొంటోని కూడా ఇంటికాడ కలిసినందుకు పోతే కూడా బయట నిలబెట్టి 3 గంటలు ఎండల నిలబెట్టినటువంటి ఘనుడు కదా ఆయన. నెత్తి మీద బాగా అహంకారం ఎక్కి కూర్చున్నది కేసీఆర్ కు. అంటే ఇటువంటి వాళ్ళు బయట కనుక వస్తే నిజమైన చరిత్ర బయటకు వస్తుంది కాబట్టి, ఆయనకు అబద్ధాల చరిత్ర ఉంటేనే తన చరిత్ర ఉంటది కాబట్టి నిజమైన చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం ఆయన చేసింది. తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళంతా చనిపోయిన తర్వాత ఇంత గౌరవించడం బతుకున్నా ఎందుకు పట్టించుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాదరణ కావచ్చు? అదే ఒక 3 రోజుల తర్వాత చెప్తాను కదా. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మీద కూడా చెప్పాల్సి ఉంటుంది. నేను బరాబర్ చెప్తా, ఈ గవర్నమెంట్ మీద చెప్తా, రేవంత్ రెడ్డి ఇంకా వ్యూహం ఏంటి చెప్తా, అన్ని చెప్తా. కనుక నాకు 2-3 రోజులు ఈ వేదిక మీద ఈ సంస్మరణ సభని అది మాట్లాడదలుచుకోలే. కానీ నడవని, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నడవని. కానీ ఒక 3 రోజుల తర్వాత నేను బరాబర్ మాట్లాడతా దీని విషయంలో. అందశ్రీకి అదే చెప్తున్నా, అందశ్రీకి నిజమైన నివాళి ఏంటంటే ఈవెన్ ఈ కవులు, కళాకారులు, ఉద్యమకారులు, తెలంగాణ గురించి త్యాగాలు చేసినటువంటి కుటుంబాలందరినీ కూడా ఇదే రకంగా గౌరవించాల్సిన ప్రభుత్వాలు రావాలి. ముఖ్యంగా చాలా మంది విద్యార్థి యువకులు చాలా నష్టపోయినారు. అకాడమిక్స్తో పాటు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి కుటుంబాలకు కూడా ఇవాళ ఇంకా ఆదరణ పొందనటువంటి పరిస్థితులు ఉన్న ఈ గవర్నమెంట్లో కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినాడే అందశ్రీకి నిజమైన నివాళి. యువతరానికి చెప్తున్నా, తన జీవితం మీద, బతుకుల మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, పాటలు కావచ్చు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అది ఉట్టిగా ఎక్కడ చూసినా ఇలా అంతటా అదే వినబడుతున్నది. కానీ అది ఈ షోలో వదిలేసుడు కాదు. అది ఇని మన లోపల పెట్టుకొని నిజమైన మనిషి లెక్క ఎట్లా రూపాంతరం చెందాలని దాని విషయంలో ఇలా యువకులు మందు దాగుడు బంద్ చేసి, గుట్కాలు, గంజాయిలు ఇవన్నీ పక్కకు పెట్టి అబద్ధాలాడు బంద్ చేసి ఇటువంటి వాటిల్లో ఒక ప్రాపర్ లైన్లో కనుక తీసుకుపోగలిగేది ఉంటే అది నిజమైన నివాళిగా. వాళ్ళకు కూడా ఏం విలువ లేదు, అభిమానం లేదు, రాజ్యాంగాన్ని నిజంగా కూడా వాళ్ళు గౌరవిస్తలేరు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నేను కూడా అనుకుంటున్నాను అంత ఈజీగా దొరికే బాపత అయితే కాదు. కానీ వాళ్ళు చంపిన కాబట్టి ఆయన 200 మంది వీళ్ళని చంపిండని చెప్పని, పోలీసు వాళ్ళని మిలిటరీ చంపినని, మళ్ళీ వీళ్ళు అదే పంతా కనుక పడేది ఉంటే ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఇవాళ ఎక్కడో దగ్గర స్తబ్దత ఉంటుంది కావచ్చు, రేపు మళ్ళీ దాని మీద రిటాలియేషన్ కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అటువంటిది రాకుండా ఉండాలంటే ఎక్కడో దగ్గర ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే, ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళతోని, పాకిస్తాన్ అంటే మిలిటెంట్స్ను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉండిపోయి మాట్లాడుకునే స్థాయిలో ఉన్న తర్వాత వాళ్ళు ఒక చిన్న టెలిఫోన్ కాల్ చేస్తే వీళ్ళు యుద్ధమే ఆపేసారు కదా, ఆపరేషన్ సింధూర్. సో అటువంటిది ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మొత్తుకుంటున్నారు, ప్రజా సంఘాలు మొత్తుకుంటున్నారు. ఈ రక్తపాతం ఇంకా ఈ నేల, భారత నేల కావచ్చు, ఈ పల్లెలు కావచ్చు, ఆదివాసీ గూడాలు కావచ్చు,
ఆ పెంటలు కావచ్చు ఇటువంటి మొత్తం రక్తంతో తడిచేటువంటి నేలగా ఇంకా తయారు చేయొద్దు. ఈ ఎన్కౌంటర్లు ఇటువంటి బూటకప్ ఎన్కౌంటర్లు అయితే బంద్ చేయాలి. దీన్ని టార్గెట్ పెట్టి ఈ లోపల మేము చంపేసేస్తాము. ఇదేంది టార్గెట్ పెట్టేందుకు? ఏంటిది అన్న గోల్డ్ కొట్టుడా? ఏమన్నా ఫుట్బాలా, బాస్కెట్బాలా, ఏమన్నా క్రికెటా? 100 వికెట్లు తీయాలి ఇట్లా అట్లా కాదు కదా. ఇది ఒక సామాజిక కోణం నుంచి వచ్చినటువంటి సమస్య. ఇది అరే కరెంటు లేని పల్లెలు ఉన్నాయి భారతదేశంలో. ఇప్పుడు వీళ్ళు అంటారు ఇదంతా ఏమంటే చాలా మంది ఈవెన్ ఇంటెలెక్చువల్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే అక్కడ ఖనిజ సంపద ఉన్నది కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ కాంట్రాక్ట్స్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ తీసుకురావచ్చు అని. అంటే వాళ్ళ మాట్లాడే భాషనే కరెక్ట్ లేదు కదా. ఇలా కేంద్ర మంత్రులు అనేటోళ్ళు వాళ్ళు మాట్లాడేది సంపుతం ఈ సంపుడు బంజం భాష ఎక్కడిది, ఈ కథ ఎక్కడిది? నువ్వు వాళ్ళని ఇట్లా మీడియేటింగ్ కనుక చేసి ఇప్పటికైనా కానీ ఆ రక్తపాతం కాకుండా వాళ్ళను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి నేను ఫస్ట్ నుంచి పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గన్ అనే వాదంలో ఉన్నటువంటి వాడిని. నేను తుపాకీ పట్టాల్సిన అవసరం లేదు. ఓటునే ఆయుధంగా చేసుకొని అది ఏ ప్రభుత్వం, ఏ హోమ్ మినిస్టర్లు, ఏ ప్రధానమంత్రుల స్థాయికి పోయినరో ఇవాళ అటువంటి ఆ నక్సలైట్లు బయటికి కనుక వచ్చేసేసి వాళ్ళకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలని లేకపోయినా కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ లైన్ కనుక తీసుకొని పోయేది ఉంటే వేరే తిరిగి ఉంటాయి. ఇవాళ అసెంబ్లీలో చూడండి ఒక 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి లేదు దీని మీద గట్టిగా. అట్లా చంపుతారు రాబాయ్ మీరు అని మరి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. నక్సలైట్లు దేశభక్తులు అంటారు. వాళ్ళ మేనిఫెస్టోలే మా మేనిఫెస్టోలు అన్నోళ్ళు కూడా ముఖ్యమంత్రుల స్థాయి దాకా పోయారు. అయిన తర్వాత ఎన్కౌంటర్లు ఎందుకు అవుతున్నాయి? అయిన తర్వాత కూడా ఇంకా టార్చర్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? గతంలో చర్చలు జరిపినా కూడా ఎక్కడ విఫలమైనవి సఫలమయ్యే విషయం ఉండదు కాబట్టి కరెక్ట్ ఖచ్చితంగా లొంగిపోవాల్సింది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ చర్చల వల్ల అయ్యేది లేదు, పోయేలేదు, ఇదంతా ఉత్తకత అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. ఎప్పటికైనా కానీ అదొక లైన్ ఉంటుంది కదా. ఇప్పుడు అట్లని మరి ఇప్పుడు నిన్న మొన్న మొత్తం మన దగ్గర బ్లాస్టులు జరిగినాయి, ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది కదా. మరి ఎందుకు పాకిస్తాన్ మీద తెలుసు కదా. మరి పాకిస్తానే చేస్తున్నది అయితే అందరికీ తెలుసు. అది ఎవరు బచ్చగాని అడిగినా కానీ చెప్తారు కదా, ముసలిని అడిగినా అదే ముచ్చట చెప్తారు. ఇప్పుడు పోయి యుద్ధం చేస్తారా పాకిస్తాన్ మీద? పాకిస్తాన్ కొట్టిపరిస్తురా? మళ్ళీ పోయి కరాచీనో ఇస్లామాబాద్కో పోయి కొడుతురా? ఎందుకు కొడతలేరు? మరి ఇక్కడ ఎవరికి అల్క దొరికిరనే కదా. అసలు యాక్చువల్గా ఈ నక్సలైట్ల అనే అంశాన్ని చూసేటువంటి లైనే డిఫరెంట్ లైన్. ఏందబ్బా ఏం గవర్నమెంట్లు ఇస్తున్నాయి? వాళ్ళు ఎంబడబడుతున్నారు. బడులు చక్కగా లేవు, ఈడ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేవు, ఉద్యోగాలు వస్తలేవు. అన్నమో రామచంద్ర అని జనం అసలు కనీసం నీకు ప్రోటీన్ ఫుడ్ కూడా తినే పరిస్థితి లేదు కదా జనాలల్లా. ఆడపిల్లలు మా ఆవిడ ఒకటి చెప్తాడు, ఆయన బీజేపీ అని చెప్తున్నాడు, అనా మనకు ముల్దారాలు ఉంటాయనా ఇజ్జత్ పోతుందనా అని. అరే దివానగల్లారా పోయి జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో పోండ్రి. టాయిలెట్ లేక ఆడోళ్ళు టాయిలెట్ లేక ఇబ్బంది పడుతున్నారు. 10 మంది 20 మంది ఇట్లా చుట్టూ నిలబడితే బాత్రూమ్ పోయే పరిస్థితున్నది ఆడోళ్ళది. గాడ ఇజ్జత్ చూసుకోరా ఆయన. నీ భారతమాత మేం ప్రేమ నిజంగా మేము భారతమాత ముద్దు బిడ్డల మా సొంటోళ్ళం. గవి చూసి చెప్పండి, భారతమాత నడి రోడ్ల మీద కనీసం బాత్రూమ్ పోయే పరిస్థితుల కాలేజీలలో లేవు. గవి చూసుకో మొల్లారం లేవని ఇజ్జత్ పోతుంది. పనికిన వారైతే ఇటువంటి చెత్తగాళ్ళు అసలు సమాజం మీద పైసా అవగాహన లేనటువంటి వాళ్ళు, కార్పొరేటర్ స్థాయిలో లేనటువంటి వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ ఆలోచనలకు బందీ అయ్యి మంత్రులు అయితే గిట్లనే పాడవుతుంది దరిద్రం. సో జనం యువకులు కూడా చాలా మంది ఇట్లా కొట్టుకోపోతున్నారు. అసలు ఇష్యూస్ ఏంటి, రియల్ ఇష్యూస్ ఏంటి? నిన్న చెప్పి ఇలా పొద్దున ఒకరు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే, చిన్న సమస్యకు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే లక్షల రూపాయలు కట్టలేక ట్రీట్మెంట్ ఇవ్వలేక చచ్చిపోయింది. ఇలా పొద్దున ఇప్పుడు నా సాగు పోతున్నా పరకాల. అంటే బండి సంజయ్ కూడా అర్బన్ నక్సలైట్ల వల్లనే వీళ్ళంతా ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ మాటలు పట్టుకోవద్దని కూడా చెప్తున్నారు. ఎవడు అర్బన్ నక్సలైట్? మేమైతే చెప్తున్నాం ఆయుధాలు వదలాలని మేము కూడా చెప్తున్నాం. బరాబర్ ఆయుధాలు వదలాల్సిందే, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్కి రావాల్సిందే చెప్తున్నాం. దాని ప్రొసీజర్ ప్రాపర్గా చేయండి అని చెప్తున్నాం. మా బోటలం మేము ఇక్కడ ఇళ్ళలో కూర్చొని మేము ఆలిషాన్ బంగ్లాలో కూర్చొని నువ్వు మాత్రం జనంలో పడి నువ్వు రైఫల్ బట్టి కొట్టి సంపమని చెప్తలేం. బాంబులు వేసుకొని మీరు చావద్దు, వాళ్ళు చావద్దు. ఈ 2 పంచాయతీలలో జనం చచ్చిపోతుంది. ఇక్కడ ఆదివాసులు చచ్చిపోతున్నారు. ఇక్కడ అర్బన్ నక్సలైట్ ఎవరు భయ? అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు? ఇప్పుడు మా బోటోలను కూడా అర్బన్ నక్సలైట్ అన్న నిన్న ఇలా మార్వాడి మూవ్మెంట్లో మేము మాట్లాడిన దానికి మా బోటోలు వాడు దొంగ బిల్లులు ఇస్తున్నారు, ఆయన దొంగ మాలు అమ్ముతున్నాడు. గోకుల్ చాటోళ్ళు వీళ్ళందరూ పోయి మీరు ఇప్పుడు పోయి చూసుకోండి. వాని దగ్గర ప్రధానమంత్రి పొద్దున్న లేసి చెప్తున్నాడు కదా, బార్ కోడ్ లేవు. ఉల్లిగడ్డలు అమ్మేటోడికి, పచ్చిమిరపకాయలు అమ్మేటోడు, టమాటాలు అమ్మేటోడు, రోడ్డు మీద అట్టిపండ్లు అమ్మేటోడు, కంకులు అమ్మేటోళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. గవాట్లను పట్టురని ఆయన అంటే వీడు అర్బన్ నక్సలైట్ అంటాడు. అరే దమాకు ఉండాలి, కొద్దిగా తెలివి ఉండాలి. అంటే వీళ్ళకి ఏం లేదు, వాళ్ళ పైసలకు కకృతి పడి మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు కూడా ఈ పెట్టుబడిదారు వర్గాల చేతుల్లో ఉన్నారు కాబట్టి ఇలా నక్సలైట్లను కాల్చి సంపుడు కూడా దాంట్లో భాగంగానే జరుగుతున్నది అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్నది. ఎట్లా చంపుతారా? సమస్యలు ఉన్నన్ని రోజులు భావజాలం ఎట్టి పరిస్థితిలో ఉంటది. నువ్వు సమస్యలు ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉన్నది అనుకుందాం. ఇవాళ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నిన్న కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రద్దు చేసిరని. దానికి నీకు న్యాయం జరగలేదు. నీకు ఎన్ని రోజులు పట్టింది? అంటే ఈ దొంగలని ఇన్ని రోజులు మేనేజ్ చేస్తారు కదా. గ్రూప్ 1 కూడా అట్లనే జరుగుతుంది. కానీ ఏండ్ల నుంచి నిరుద్యోగులు మొత్తము వాళ్ళ తండ్రాట తపన తాపత్రయం కాదు, ఇంటికాడ పైసలు లేక, తిండి కూడా చక్కగా తినలేక, ఫీజులు కట్టలేక వాళ్ళు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లల్లా, దిల్సుఖ్ నగర్లల్లా, హైదరాబాద్లా
ఎక్కడో 5 రూపాయల అన్నం తినుకుంటా, రోజుకో పూట అన్నం తినుకుంటా, కారపొడితోటి తినుకుంటా కష్టపడి చదువుతుంటే 10 ఏళ్ళు ఈ దుర్మార్గులు దొంగ రాజకీయ నాయకులు చేసేటువంటి పనులకు ఎగ్జాములు కరెక్ట్ కండక్ట్ చేయక వాళ్ళు వేరే దొడ్డిదారిన వాళ్ళకు నౌకర్లు ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టినే ఇవాళ అటువంటి సమస్యలు ఉన్న రోజులు ఎక్కడో దగ్గర వస్తుంది. కాకపోతే ఇలా ఆత్మహత్య సైడ్ పోతా ఉన్నారు వీళ్ళు. దాదాపు మోర్ దెన్ 15 మంది చచ్చిపోయింది కదా, నిన్న కాక మొన్న 15 మంది నిరుద్యోగులు చచ్చిపోయింది కదా. సో ఈ సమస్యలు వీటన్నిటిని నీకు బేసిక్ చదివే ఇయ్యలేకపోతున్నావు, ఎక్కడో దగ్గర తిరుగుబాటు మళ్ళీ జరుగుతుంది. అది ఇంకో ఫామ్లో తీసుకోబోతుంది కావచ్చు. నువ్వు సమస్యలు పరిష్కరింపబడని రోజులు ఇలా తీసుకుందాం. చాలా మంది యూనివర్సిటీలకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కూడా పోయారు, సర్వారెడ్డి కాడికి వెళ్ళి మొదలు పెడితే చాలా మంది, ఈవెన్ కూరరాజన్న కూడా అందులోకి వెళ్ళిపోయాడు ఆ సమస్యకి. ఇలా దాదాపు 1000 మంది 1000 వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. నువ్వు ఫిలప్ చేయకుంటుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా, ఆయన పోయినట్టు చేసి ఈయన వచ్చి తెలంగాణ వచ్చినాక ఏంది నెత్తిలో కొట్టుకుంటుంది, ఏం కాలే కదా. మేము కూడా అదే చెప్తున్నాం, మేము కూడా గన్లు వదలాలని చెప్తున్నాం. కానీ సంపుడేంది, ఈ సంపుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవడిచ్చిండు మీకు ఆ రైట్, ఎవడిచ్చిండు? మేము సంపుతాము టార్గెట్లు పెట్టి నువ్వు ఈ లోపల రాకపోతే నువ్వు ఆడ దొరుకుతాడా కాల్చి సంపుతామని. తర్వాత వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆయన నిజంగానే ఎన్కౌంటర్ అయిందా లేకపోతే ఇక్కడ షెల్టర్కి వెళ్ళి తీసుకుపోయి చంపినరా, ఇవన్నీ రేపు పొద్దుగాల తేలాల్సిన అవసరం ఉంది. జనంకైతే అర్థమవుతుంది కదా, ఒక 4 రోజులు వారం రోజుల తర్వాత అర్థమవుతుంది పట్టుకొని చంపినా ఏం చేసినా అనేది అర్థమవుతుంది క్లియర్ కట్ గా. శృతి సాగర్ ను తెలంగాణ వచ్చిన తర్వాత ఇద్దరిని చంపిన, కాళ్ళు చెక్కిండ్రు ఇట్లా పెట్టి, ఐస్ క్రోట్లు ఇట్లా రోడ్డు మీద పెట్టి ఇట్లా చెక్తారు చూసినావా, వాటితో కాళ్ళు చెక్కిండ్రు, దాన్ని కూడా ఎన్కౌంటర్ అని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముచ్చట చెప్తున్నా, కేసీఆర్ గవర్నమెంట్ లో చెప్తున్నా, అది అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది. పీజీలు చేసినటువంటి వాళ్ళను అమ్మాయిలను చూడకుండా కూడా టార్చర్ చేసినప్పుడు వాటిని కూడా ఎన్కౌంటర్లు అన్నారు కదా. సో నిజమైన ఎన్కౌంటర్ అయితే దానికి ఎవడేం చేయలేడు, వాళ్ళదే పంత వీళ్ళదే పంత. కానీ పట్టుకొని చంపుడు మాత్రం అట్లున్నప్పుడు మీరు రాజ్యాంగం పుస్తకాలు ఇచ్చి వాళ్ళు బయటికి రాగానే పుస్తకాలు ఇచ్చి ఫోటోలు దించి ముఖ్యమంత్రుల స్థాయిలు పెద్ద పెద్ద ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు డీజీలు పట్టుకొని ఉండి సెంట్రల్ మినిస్టర్లు కూడా పట్టుకొని ఉండి వాళ్ళని సరెండర్ అప్పుడు చేపిస్తే దానికి అర్థం ఏం పాడైతుంది, తమాషా జోక్ అన్నట్టు. అంటే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయశాంబ కూడా శత విధాల ప్రయత్నం చేశాడు, వాళ్ళ తల్లితోటి కూడా వేడుకోలు పెట్టించాడు, ఆయన కూడా ఆయన మాట వినడానికి ఎన్కౌంటర్ చేసిన అనే వార్తలు కూడా. ఎన్కౌంటర్ అంటే ఏంటిది, అది నిజమైన ఎన్కౌంటర్ అయితే మేము మాట్లాడేది ఏమి ఉండదు, వాళ్ళు వీళ్ళు చంపుకునే కాడికి పోతే మాట్లాడేది ఉండదు. కానీ పట్టుకొని చంపితే మాత్రం తప్పే కదా, అది ఎవరైనా రేపు నీకు కూడా కావచ్చు నాకు కూడా కావచ్చు ఎవరికైనా కావచ్చు కదా. రాజ్యం చేతులు ఎవరు ఇప్పుడు ఫిజికల్ ఎలిమినేషన్ నువ్వే అన్నావు ఇంత ముందు, ఐడియాలజీ మారుతుందా అని చెప్పని, ఐడియాలజీ ఫామ్ చేంజ్ కావాలంటున్నాం మేము కూడా. ఇప్పుడు నేను అన్నది కాదా, చాలా మంది బీజేపీ లీడర్లు కూడా చెప్పిండ్రు నక్సలైట్ల ఆలోచన విధానమే మా ఆలోచన విధానం అని బీజేపీ వాళ్ళు కూడా అన్నారు, పెద్ద పెద్ద స్థాయి ఉన్నటువంటి. అవును, భౌతికంగా నువ్వు ఈ సమస్యలు ఉన్న రోజులు నువ్వు ఆదివాసీ పల్లెలకు కరెంటు లేదు, నీళ్లు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేదు, చదువు లేదు, అవన్నీ ఇయ్యనని రోజులు అవన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఫామ్ చేంజ్ అవుతుంది, నేను అదే అంటున్నా. దాన్ని ఎలక్టోరల్ ఫామ్ కనుక వచ్చేది ఉంటే ఇటువంటి వాళ్ళందరినీ లోపల కూర్చోబెట్టచ్చు. అసలు వీళ్ళ ఈ దొంగలందరినీ ఫస్ట్ లోపల కూర్చోబెట్టాలి. మొత్తం ఎవరు ఏ రాజకీయ నాయకుడు నిజాయితీ పరున్నారు చెప్పు, 99% పాలిటిషియన్స్ మొత్తం దొంగలే. అంత కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్ట్ చేసినాడు, మైనింగ్ కాంట్రాక్ట్ చేసినాడు, ఎడ్యుకేషన్ మాఫియా, ఏంది హెల్త్ మాఫియా, ఈ మాఫియా గాళ్ళు మొత్తం వచ్చే కదా వాళ్ళు పైకి వచ్చి కూర్చున్నది. ఈ పాలిటీషియన్స్ అందరు చేయబట్టే ఈ గతి పడుతున్నది, లేకపోతే వాళ్ళ గాడికి ఎందుకు పోతుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే అందులోకెళ్ళి బయటకు వచ్చి ఇంట్లో వచ్చి ప్రజా ఉద్యమాలు తుపాకి లేనటువంటి ఉద్యమాలతో కనుక వచ్చేది ఉంటే సమాజంలో చాలా మార్పులు జరుగుతాయి. లేకపోతే మిలిటరీకి అగేన్స్ట్గా కొట్లాడేంత సీన్ అయితే లేదు ఉన్నట్టు మాట్లాడాలంటే. ఎల్టీటీ అటువంటిదే ఏం చేయలేకపోయింది కదా. సో అందుకనే ఇది కాన్పూర్ ముచ్చట. అది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదలాల్సిందే. దీని లైన్ వస్తేనే బెటర్ ఉంటుంది. మాకు కూడా బాగా అనిపిస్తుంది ఇట్లా పిట్టలు రాలినట్టు. ఎవరి గురించి వాళ్ళ బతుకులేంది ఎక్కడైంది, ఒకరొకరు 30, 30, 40 సంవత్సరాలు వాళ్ళ తల్లి తెలియదు, తండ్రి తెలియదు, ఊరు తెలియదు, పాలులు తెలియదు, దోస్తులు తెలియదు, సోపతోలు తెలియదు, ఏం తెలియకుండా పోయి జనం గురించి అడవులలో పోయి తిరుగుతున్నారు కదా. వాళ్ళు చచ్చిపోతుంటే పిట్టలు రాలంటే ఈ త్యాగం ఎవరు చేస్తారు చెప్పు, యాడికెళ్ళి చేస్తున్నారు? ఇంకోటి పృథ్వీరాజ్ గారు, అసలు మావోయిస్టుల గురించి ప్రజలేమన్నా సానుభూతి ఏమైనా ఆలోచించే విధానం ఉందంటారా, ఏమన్నా వాళ్ళకి మద్దతు ఉంటుందంటారా? భయపడుతున్న పద్ధతి లేదు ఇన్ని రోజుల నుంచి జనం లోపల ఎందుకుంటారు చెప్పు, మద్దతు ఉంటుంది, బరాబర్ ఉంటుంది. కాకపోతే ఇక దొరికితే మళ్ళీ ఏమి ఇబ్బంది అవుతుంది అని ఉంటుంది. ఎందుకు ఉండదు, బరాబర్ ఉంటుంది. సింపతి ప్రజల గురించి పనిచేసేటోళ్ళ మీద ప్రజలకు సానుభూతి లేదనేది ముచ్చటే లేదు. ఇవాళ ఎందుకు భయపడుతున్నది, రాజ్యాలంతా ఎందుకు భయపడుతున్నాయి ఇవన్నీ, వాళ్ళకి సింపథైజర్స్ ఉన్నారనే. వాళ్ళు రాని ఒకసారి ఓట్ల లేని తీసుకున్న రాని అయ్యగారుల సంగతి తెలుస్తుంది. థ్యాంక్ యూ.